ఎప్పటి నుండి లోకమందు జీవించి మృతులైన మృతులు ధన్యులు అని వ్రాయబడరు కదా. ప్రభువునందు మృతులు ధన్యులు అంటే అంటే ఇప్పుడు మమ్మల్ని చనిపోమంటారా అంటారు. బోధ చేస్తూ ఉంటే ఏ సౌకర్యం పరిగెత్తేవాడు ఈ మాట ఇట్లా చెప్పినా, లేకపోతే పాట పాడినా కూడా పరిగెత్తేవాడు. పరిగెత్తి ఎక్కడికి పోతావు? దేవునిలో మృతి నొందాలి. కంటేనే క్రీస్తుకి ఇష్టముగా బ్రతికించున్నానా, యేసుప్రభువు జీవము నాలో ఉంటే నేను ధన్యులను. చెరపట్టబడి నన్ను విడిపించుకు వచ్చినాను. అయితే నా జీవితాన్ని చూపించాడు. పట్టినాడు, దెమ్మరించాడు, కంపుకుతున్నాడు, పందులు పట్టుకుంటున్నాడు. కానీ అతను గ్రహించి దేవుని ఎదుకు వచ్చాడు, తండ్రి ఎదుకు వచ్చాడు. నేను కుమారుడు అనిపించుకోవడం నిన్ను సంపూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. కనుక ప్రియసుల ఈ వాక్యం విన్నప్పుడు వారి క్రియలు వారి వెంట, నేను ఆ క్రియలు ఎలా ఉంటాయి, నా వెంట ఆ క్రియలు వస్తే ఏం చేస్తాయి? నీతి క్రియలు దేవుని రాజ్యం చేస్తాయి. లేకుంటే కొందరి పాపలు వారి వెనుకోడి వారిని నెట్టుకోలేను, కొందరి పాపలు వారి ముందుడి వారిని లాక్కునేంత. ఎక్కడికి? నిత్య నరకంలో. కనుక నరకంలో ఉండడానికి ఎంతమంది ఇష్టపడతారు? పరలోకంలో ఉండడానికి ఎంతమంది ఇష్టపడతారు? అందరూ పరలోకంలో ఉండాలని ఇష్టపడతారు, నరకంలో ఉండాలని ఇష్టపడతారు. కానీ లోకము దేవుడు ముందు కావాలి, అది మంచిది కాదు. ప్రేసలరా, కనుకనే సరిగా నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఆయన యుగ యుగములు నేను ఆయనతో ఉండాలని ఆశీర్వాదాన్ని పాస్టర్గా పిలిచి, అది 14వ అధ్యాయం మీరు చూసినట్లయితే 15-7వ వాక్యం చదవండి. యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండిన 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకు ఇచ్చి. యుగ యుగములు జీవించు దేవుడు కోపంతో నిండిన అంటే అర్థం ఏంటి? దేవుడు కోపిస్తుడా? నేను రోషము గల దేవుడు. అయితే ఏమన్నాడు? నేను గొర్రె పిల్లకి వచ్చి ఆయన రక్తాన్ని చెల్లించాడు. ఆ రక్తంలో మన పాపములు కరిగి ఆశీర్వాదములు కోటలు వచ్చేసాడు. చెరపట్టబడి మనం విడుదల చేస్తూ ఆయన రక్తం చెల్లించినాడు. అయితే ఆయన మాటలు లోబడి ఆ రక్తంలో కడుక్కున్న మనుషులు. అయితే ఆయన ఎలాంటి వాడు అనేది మొదలు మనకు అర్థం కానంత కాలము ఏదో ఆచారంగా ప్రార్థన చేస్తుంటాం. ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి శక్తి అనేది మొదలు మనం గ్రహించాలి. అది హృదయములకు సంబంధించి, భక్తి అనేది హృదయములకు సంబంధించి. కనుక శరీరాంశం మనం జీవించినట్లయితే దేవుని రాజ్యంలో ఉండలేము. అయితే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 3వ వాక్యంలో ఎవరెవరు? ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రులవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపడబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని చూశారా? ఏం చేయాలంటే జనందరూ వెళ్ళిపోయి ఆయన సన్నిధిన. ఎందుకు? యుగములకు రాజు ఆయన, యుగ యుగములు ఉండే దేవుడు ఆయన. ఆయన బిడ్డలను ఆయనతో కూర్చొని పెట్టుకుని కొరకు బంధింపబడిన ప్రతి మనిషిని ఆశీర్వాదములు పోతని యుగ యుగములు ఆయనతో సంతోషపరిచి కొరకు ఆయన రాజు. ఆయన సంది భయపడవలసింది, వాళ్ళ గురించి ఉండవలసింది. దేవుడు అంటే ఎంతమందికి భయమైనది? దేశంలో దేవుడు అంటే ఎంతమందికి భయమైనది? అది మనసుకు సంబంధించింది. నీ శరీరం ఎప్పుడు నేను లాగుతూ ఉంటుంది. ఆత్మ శారీరక చంపకపోతే దేవుని భయం కూడా కనుక కోపం వచ్చిందనుకోండి, దేవుని భయం ఉంటే నష్టపోతావు. జాగ్రత్త. ఏముండాలి? నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. అవసరం లేదా? వాక్యం ఉండాలి. ఎక్కడ రాయబడింది అన్నమాట? ఎక్కడ రాయబడింది? అది బంధించాడు నీ నివాసానికి వెళ్ళకుండా. అయితే నీవేం చేయాలా? ఆయన నీ నివాసానికి నీవు వెళ్ళాలి. అక్కడ యుగ యుగంలో సంతోషిస్తావు. ఆ సంతోషకరమైన రాజ్యంలో నివాసించినప్పుడు నీ నివాసాన్ని నువ్వు వెళ్ళాలి. తెలుసునా? చదువుతారా? చూడండి దయచేసి. మన నివాసానికి వెళ్లకుండా మనం అట్టుపోయి మనం అటు ఇటు ఉంటే లోకంలో తిరిగేవాడినిగా శత్రువు చేసినారు. అయితే మనం తిరిగి మన నివాసానికి మనం వెళ్ళవాలంటే ఏమే గ్రంథము 31వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. ఇశ్రాయేల్ కుమారి ఏం చేయాలంట? సరిహద్దురాలను. సరిహద్దురాలు అంటే ఏంటి అర్థము? సరిహద్దురాలు అంటే ఏంటి అర్థము?
తెలీదా? తెలీదా? తెలియకపోతే ఏం చేస్తావు తెలిసినా? పక్కన ఏ అహంకారులు కూడా ఆక్యుపై చేస్తావు. అవునా? నీ ఇంటికి అద్దె నీకు తెలియకపోతే ఇది కూడా నాది వెళ్ళిపోతావు ఆ ఇంట్లోకి. కానీ నీకు ఒక అద్దె ఏర్పరచుకున్నావు, ఇది నాదు, ఈ 4 రాళ్ళ మధ్య నేను సరిహద్దు. ఈ 4 రాళ్ళంటే దేవుని వాక్యమనే సరిహద్దులో నువ్వు నిలిచాలి. ఆ హద్దు మీరిపోవడానికి లేదు. ఎవరైనా హద్దు ఏంటి? దుష్టురాల్సిన నిలవద్దు, పాపల మరి నిలవద్దు, అపహాసులు కూర్చునవద్దు, దేవుని ధర్మశాస్త్రం ఆనందిస్తూ ఎవరైనా దాన్ని ధ్యానం చేయాలి. నువ్వు నీటి కాలంలో నాటుపడి ఆ గోడ ఫలం చెట్టుగా ఉంటావు. నువ్వు చేయగలుగుతావు. సరిహద్దు పోతావా లేదా? దాడి తొలగినావు, శత్రు సారుగా నేను చెరబట్టినాడు, నీవు వెళ్ళవలసిన నీ నివాసాన్ని కలపకుండా చేర్పేసినాడు, బయటికి లాగినాడు. అయితే దేవుడు నేను ప్రేమించాడు, ఆ చెరపట్టబడిన స్థితి నుంచి విడిపించి నీ నివాసాన్ని నేను తీసుకొస్తానికి మార్గం ఏర్పరిచాడు. అదే ఆ మార్గమే, నేనే మార్గము, సత్యము, జీవం. యేసుప్రభు మార్గం. యేసుప్రభు అంటే ఎవరు? యేసుప్రభు అంటే ఎవరు? నేనే మార్గము, సత్యం, జీవం అన్నా. ఆయన ఎవరు? ఎవరైనా వాక్యం. ఈ వాక్యము ద్వారా నువ్వు జీవించకపోతే జీవము నీలోకి రాదు. నేనే మార్గము, సత్యము, జీవమునైనా, నా ద్వారా తప్ప ఎవడను పవిత్రంలో ప్రవేశించదు. వాక్యం చెప్తే సరిహద్దులో నేర్పరచుకో. ఆ సోయి తల్లి ఏం పెట్టాలంటే దోవసూపు స్తంభములను ఎక్కడ? నీ హృదయంలో నిలబెట్టి. నిలబెట్టాలంటే అర్థమేంటి? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను పాపము చేయకున్నట్లు మీ వాక్యము నా హృదయంలో ఏం చేయాలా? ఉంచుకున్నప్పుడు ఎవరన్నా అన్నారు, ఏమంటుంది వాక్యము? సాత్వికుడు ధన్యులు, భూలోకము స్మరించుకుంటావు. నువ్వు లోబడు, నువ్వు తొందరపడవద్దు, వారన్నారు నువ్వు ఎదురు మాట్లాడవద్దు. చెప్పదా వాక్యం? ఏం చేయాలా? స్తంభాన్ని పాతుకోవాలి. ఎంతమంది వాక్యం హృదయంలో పాతుకున్నారు? ఎంతమంది వాక్యం ప్రజలు జీవించిన వాక్యాన్ని లోపల దాచుకున్నాము? కేశవరం ఏది వింటున్నాము, వెళ్తూ ఉన్నాము, సమయం అంతా గడిచిపోతూ ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడు? దొంగలు వస్తాడు. ఆయన దొంగలు వస్తే నీ నా జీవితం ఏంటి? ఏమవ్వాల్సినది? కనుక ప్రజలారా, త్రోవసూపు స్తంభంలో నిలబెట్టము. నీవున్న నీ మార్గాన్ని నుంచి ప్రక్కపోయావు. ఆ రాజమార్గం తోటి ఏం చేయాలని? నీ మనసును నిలుపుకోమంటే నేను ఆయనతో ఉండాలి. కానీ ఏం చేయాలా? ఆయన వద్ద దగ్గర కూర్చుని కన్నీరు కచ్చి, ప్రభువా నన్ను క్షేమకరమైన మార్గం చేర్చిన. ఏ మార్గం? నన్ను ప్రేమించాను. యెషయా 5వ అధ్యాయం, నా ప్రియుని కూర్చి పాడదని వెళ్ళి ఆయనకి సత్యముగా చదవమ్మా. 5వ అధ్యాయం, నా ప్రియుని కూర్చి పాడదని వెళ్ళి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారి గురించి పాడదని వెళ్ళి సత్వ భూమి గల కొండ మీద ద్రాక్ష పండ్లు ఫలింపాలని ఎదురు చూసింది. కానీ ఏం కాసేట వేసుకోలేదా? కారు ద్రాక్ష కాసి ఏం చేశాడు? ఆయన రాళ్ళను వేసాడు, నీళ్లు పెట్టాడు. ఏం నీళ్ళు పెట్టాడు? ఆయన యొక్క రక్తాన్ని కాచి ఆ రక్తంగా నీళ్ళు కడిగినాడు. మంచి ద్రాక్ష కనుకుండా ఆశించాడు. కానీ ఏమైందట? కారు ద్రాక్ష. ఎంతమందికి వస్తున్నాం కారు ద్రాక్ష? చెప్పగలరా? కారు ద్రాక్ష కాసేవాళ్ళు ఎంతమంది? మంచి ద్రాక్ష కాసేవాళ్ళు ఎంతమంది? మంచి ద్రాక్ష కాసేవాళ్ళు ఒక్కరు చేస్తుంది. మంచి ద్రాక్ష కాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మంచి ద్రాక్ష అంటే ఏంటి? ద్రాక్ష చెట్టు ఉంది, ఆ ద్రాక్ష కాయలు ఉన్నాయి. ఆ ద్రాక్ష కాయలు ఇతరులు సంతోషపరుస్తాయి. ద్రాక్ష రసం వల్ల అనేకులు మేలు పొందుతాయి. కానీ ఆ కాయలు ఇచ్చినప్పుడు ఆ చెట్టు కాయ తీసుకుంటూ రాలేస్తాం, దెబ్బలు తోలుతాయి. సహించిద్దా లేదా? ద్రాక్ష సహించిద్దా? కాయలు ఇస్తుందా? మరి నువ్వు క్రైస్తవుడుగా దేవుడిని పిలిచినాడు. ఎక్కడి నుంచి పిలిచినాడు? అది నేను యోచించేస్తున్నప్పుడు నా హృదయము పారుతున్నప్పుడు. ఎందుకంటే యోగ్యత లేని పనికిమాలిన దేవుడు ఎరగనటువంటి
దుష్ట కుటుంబం నుంచి దేవుడు నన్ను బయట తీసిన తర్వాత నేనే కాయ కాస్తాను. నేను ఎవరి కొరకు బ్రతకాలి. నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి రక్షించి మరణం వినిపించిన దేవుడు నేను ఎంతవరకు సేవిస్తాను. నా కొరకు నా పని చేయాలి. ఆయన పని చేయగలనా? సువార్త చెప్పడం పని కాదు. ఒక మనుషుడు తనలో తాను అప్పగించుకోవాలి. తన ప్రాణమును ప్రేమించకూడదు. దేవుని కొరకు ముందుకు సాగు. దేవుని పని చేయాలి. ఆయన అందుకే పిలిచినాడు, నేను ప్రేమించి రక్షించిన తర్వాత నా తోటలో పనిచేయాలి. ఆయన తెలుసు, నీ తోటలో నువ్వు పనిచేయద్దు, నా తోటలో పనిచేయాలి. నీ తోటలో నువ్వు పనిచేసినంతకాలం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, అన్నీ కలిపి జీవిస్తాం. ఆయన తోటలోకి వస్తే ఆయన పని చేస్తున్నప్పుడు ఎలా బ్రతకాలి? సమస్తం కలిగిన వాటికి ఉండాలి. ప్రేసోళ్ళరా కనుకని నేను పరిశీలన చేసుకుంటూ ప్రేసోళ్ళ నీ మనస్సును నిలుపుకోవాలి, పట్టుకోవాలి. పట్టణంలో పట్టుకున్న వానికంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు పరుగులెత్తుంది. మనస్సు ఎక్కడికి? ప్రేమమైన వచ్చాడు. ప్రయాసపడి బాగా మోసుకున్నా సమస్త జిల్లా నా కుమారి రామ్మా నా దగ్గరికి, నేను నీకు సంతోషిస్తాను, నేను నీకు శాంతి ఇస్తాను, నేను నీకు నెమ్మది ఇస్తాను. ఏమిస్తాడు? ఆయన దగ్గరికి వస్తే నెమ్మదిస్తాడు, సంతోషిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎందుకు ప్రయాసపడతావు? నీ జీవితాన్ని చూసుకుంటాడు. కనుక ప్రేసరా నీ మనస్సును దేవుళ్ళు నేర్చుకోవాలి. అటు ఇటు పరుగెత్తి నీ మనస్సును పట్టుకుంటూ నేర్చుకో. తర్వాత తిరుగుము. నీ పట్టణం ఎక్కడుంది? ఎక్కడుంది? నిజమేనంటారా? ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతున్నాము? ఎక్కడుంది బాబు? నీ పట్టణం ఎక్కడుంది? సొద్దుపల్లి ఒక పొలంలో ఉందా? ఎక్కడుంది నీ పొలం? నీ పొలం ఎక్కడుంది? నీ భూమి ఎక్కడుంది? లేక నీ నివాసం ఎక్కడుంది? ఎప్పుడు చేరేదా నివాసం పనులు దేవుడు అక్కడ ఉంటారైనా అక్కడ నేను ఉన్నాను ఆశించినప్పుడు నీ నివాసం దగ్గర ఏం చేస్తామంటే నీ మనసుని నిలుపుకుంటావు. పట్టణ వైపు ఆ పట్టణ వైపు దేవుని వైపు నీ మనసు నిలుపుతాం, శరీరాన్ని ఆత్మశక్తి జయిస్తాం. అప్పుడు నువ్వు దేవుని రాసిపెట్టావు. ఆశీర్వాదం కోసం దేవుడి నుంచి ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. అయితే కాద్రాక్షలు కాసి కాకుండా కలగబడినాను బాగున్నా అనుకోవచ్చు. నిన్నెప్పుడైతే ఎవరి పిలిచి ఆశీర్వాదం కోసం చేయడానికి ఆశించాడు, నీవు కూడా నీ మనసుని నిలుపుకోవాలి. మనసుని నిలుపుకోకపోతే ఎంత కష్టం. నేను దేవుడు ఎంత ప్రేమించినాడు. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఏం రాయబడింది? ప్రేసలారా ఓ పక్షిరాజు ఉన్నారు, చదవండి దయచేసి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుండి చదవండి. 3వ వాక్యం చదువు. నానా విధములకు విచిత్ర వర్ణములను పెద్ద రెక్కలు ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతానికి వచ్చి ఒక దేవదారు వృక్షపు పట్టుకొనిను. చాలు పడింది. ఎక్కడో ఎండిపోయే కొండ మంచి ఆ దేవదారు యొక్క చిగురు తెచ్చి వర్తకు మన దేశంలో బావుగా నీరు ప్రవహించే దేశంలో దేశం ఎక్కడిది? జీవజలముల ఓట పైన దేవుడిని నాటినాడు. ఆయన నాటినప్పుడు నీవు వాడబాడు. నీటి కాలు ఎవరైనా నాటబడింది ఆకు వాడక తనకాలు. క్రీస్తులో ఉన్న మనుషులు వాడబడడం. క్రీస్తులో ఉన్న మనుషులు ఎప్పుడు కూడా ఆయన వైపు చేతులు కానీ లోకం వైపు చేతులు. కనుక అతను ఎక్కడ వడబడటానికి అవకాశం లేదు. ఏ విషయంలో అన్ని విషయాలు దేవుడిని ఆ మనిషిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదింపబడిన తర్వాత ఆ పక్షి ఆ యొక్క వృక్షము దాని వేడుదని వేరొక పక్షి వైపు తిప్పారు. చూడండి,
దేవుడిని పైకి తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క నీవు యొక్క కొమ్మలు పైకి ఎరగక స్థానికి వ్యాపించినట్టే అనేకులను దేవునికి నడిపించి వారిని దేవుని ఎంత పెంచవచ్చు. అయితే ఎప్పుడైతే వృద్ధిలోకి వచ్చినారో వేరొక పక్షి వైపు వేరు పాలించి వేరొక పక్షి అనగా తన మనస్సును గర్వం వస్తుంది. ఎందుకని నేను మంచి ప్రార్థన చేస్తాను, నేను బాగా పాటలు పాడగలను, నేను బాగా వాక్యం చెప్పగలను, ఒక గర్వము నీలోకి వస్తుంది. నీ మనసులో దేవునికి విరోధం కనుక ప్రక్కకు వెళ్ళాలంటే లోకంలోకి వెళ్తాం. గర్వము మోసము ఇవన్నీ వచ్చినప్పుడు ఆయనను పెంచి నేను రక్షించి నీ నివాస స్థలంలో నేను చేర్చుకు ఆశీర్వాదంకు వాసనించేట్టు ఆశించిన ప్రభువు నుండి నీ ఆశలు పక్కకు పెడతాయి, లోకం వైపు పెడతాయి, మనుషుల వైపు పెడతాయి. వెళ్ళేపాటు చేశాడండి, అయిపోయావు నీ జీవితంలో గర్వం వేస్ట్ ప్రమాణంతో. కనుక వేరొక పక్షిరాజు వైపు నీ దేవుడు ఏంటంటే నువ్వు దేవుని లోకంలోకి ఎక్కడైనా నువ్వు వెనకాడిన లోకంలోకి వెళ్ళినట్లయితే లోక ఆశ నీకు వచ్చినట్లయితే ఆ వృక్షం ఫలించిన అది ఎండిపోదు. ఎందుకని వేరొక పక్షి వైపు చూసిన కనుక ఎండిపోయింది. తండ్రి దగ్గరికి కుమారుడు వెళ్ళాడు, ఎండిపోయినాడు. ఎరుషలేములో ఎరుకోకి దిగిపోయినాడు, ఎండిపోయినాడు. దేవుడు ఎండి ప్రక్కకపోతే ఎండిపోతాం. అది కేంద్రంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, నా నుండి వేరుగా మీరేమీ చేయలేదు, నా నుండి వేరైతే మీరు ఎండిపోతారు. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పడవేస్తారు, అవి ఖాళీ. దేవుని నుండి వేరే మనసు ఎక్కడైనా మన ఆశీర్వాదం కోసం లభించినప్పుడు వింటున్న దేవుడు నువ్వు వెళ్ళి అనుదినం నువ్వు దేవుని దగ్గర నుంచి ప్రార్థించగలిగితే నీకెంత గొప్ప. లేదు నేను ప్రార్థన చేసుకుంటాను కానీ మరి లోపల జీవించాలంటే లోపల పరిగెత్తుతారా? లోపల పరిగెత్తి ఏం సంపాదిస్తాను? దేవుడు జీవజలంలో మూట గుర్తుపెట్టుకో. నేను క్షేమంగా నడిపించే దేవుడు అయితే ఆయన విడిచిపెడితే నీళ్లు నిలవని భక్తులను పెట్టుకుంటాను. చాలా కష్టం వస్తుంది. మనసు సేపు పట్టుకుంటూ నేర్చుకుంటాను. పరిగెడుతుంది మనసు. ఏమండి బ్రతకటానికి ఇంట్లో జరగట్లేదండి, ఏమి లేవు కానీ ఉద్యోగం చేస్తాను, చేయి ఉద్యోగం అయితే అడిగి చేయి. దేవుని ఎవరిని అడగాలి? దేవుని అడిగి చేయి. దేవుని దగ్గర ఉద్యోగాలు లేవా? దేవుడు ఉద్యోగం వస్తాడా? ఈడ నమ్మకస్తుడనా? జీతం వస్తాడా? ఎక్కొడతాడా? అది తెలియక ఎక్కడో ఉద్యోగానికి పోతావు. శనివారం రాకుండా చేస్తాడు, బుధవారం రాకుండా చేస్తాడు, ఆదివారం రాకుండా చేస్తాడు. ఏం చేశాడు? నీ నివాసానికి వెళ్ళకుండా నిన్ను చెరపట్టాడు. అది ఉందా? నీ నివాసానికి వెళ్ళక నిన్ను చెరపట్టాడు. అవునా? చెరపట్టినందువల్ల ఏమయ్యావు? ఇతరులు సేవ చేస్తున్నావు. అక్కడ ఇవాళ వెళ్ళకూడదు, అమ్మాయి ఇస్తారు, నువ్వు ఇక్కడ ఉన్నావు కనుక ఇవాళ వెళ్ళొద్దు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ ఉండాలి. అది ఆదివారం. ఏం చేయాలా? జీతం తీసుకున్నాను కాగా ఉండాలి. అదేనా? నువ్వేమిచ్చినా సరే నా దేవుని దగ్గర అనగలుగుతామా? ఏడుగా ఎక్కడికి వెళ్ళి పక్కన ఎవరికి అప్పగించుకున్నావు? కనుక మనసును పట్టుకుని ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినప్పుడు, ఎందుకంటే పేసులాగా మనుషులందరూ నెట్టివేస్తారు, మనుషులందరూ హింసిస్తారు, అందరూ విడిచిపెడతారు. కానీ దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను ఆయన మార్గంలో నడిపించే నీవు ఆయన వెంట నడిచినంత కాలం ఆయన లెక్కలు నేను పట్టిస్తాను. నా గొర్రెలు నా స్నేహంలో అవి నన్ను వెంబడించును, వాటిని నేను నిత్య జీవనిస్తాను. నా గొర్రెలు నా వెంట వస్తాయి, నేను ద్వారపాలకు లోపల కనిపిస్తాను. నా వెంట అవి లోపలికి వస్తాయి, బయటకు వెళ్తాయి, మేతకు వస్తాయి, సంతోషం. ఆయన వెంట తప్ప పనులకు విమర్శ పెట్టడానికి వస్తాయి. ఆయన వెంట వెళ్ళాలంటే క్రీస్తు చేసిన కలిగిన రాష్ట్రాలు. ఆ మనసు నీకు రావాలంటే దేవుడి దోస్తాల్లో ఉండాలని ఆశ కావాలి. ఆశలు సాగు క్రియల్లో జాగ్రత్తగా దేవునికి అప్పగించుకుని క్రియలలో కూడా నిర్దోషిగా నిర్ధారిత. కానీ భక్తులైన వారు వారి జీవితాన్ని దేవునికి అప్పగించుకుని ఆశీర్వాద కోసం ఉంటూ తాము దేవుని చేతిలో పెట్టుకున్నారు. మీకు చెప్పినాను, మళ్ళీ ఎక్కువ చూపిస్తున్నాను. అపొస్తలుల కార్యంలో 24వ అధ్యాయంలో భక్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. చూడండి, 16వ వాక్యం చదవండి. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను
ఎల్లప్పుడూ, ఒక గంట, ఒక ఆరాధన సమయం కాదు, ఎల్లప్పుడూ. అమ్మ చదవండి. ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్టు ఏం చేస్తానంట? అభ్యాసము చేసుకోవాలి. చూసారు, అభ్యాసం చేసుకోవాలి. త్రవ్వుకోవాలి. నీ జీవితాన్ని పరిశ్రమ చేసుకోకుండా, అభ్యాసం లేకుండా, నీ మనసుని పట్టుకోకుండా మొక్కనాటావు అంటే ప్రార్థన చేస్తున్నావు. కింద ఉంది బండ, ఉంది బండ మీద మొక్క పెట్టావు, అది పెరిగింది. కానీ కింద కట్టడానికి వీలు లేదు, నీళ్ళు లేదు కదా, జీవజలం లేదు కదా, ఏమైంది? ఎండిపోయింది. కనుక విశ్వాసమైన నీ జీవితంలో దేవుడు అన్యాసుడు కాదు, ఆశీర్వాద పోషకం ఉంటే నేను పిలిచాను. అయితే నీవు ఆయనతో అంటుకట్టుకుని ఉండాలి. అంటుకట్టుకుని ఉన్నప్పుడే నీ స్వభావం మారుతుంది. ఆ పవిత్రమైన స్వభావం పరిశుద్ధపరచబడితేనే ఆరాధనతో అది రాయబడింది. బలమైన పట్టణం మనకు గ్రంథము 26వ అధ్యాయం. బలమైన పట్టణం మనకున్నది. రక్షణాయి ప్రాకారాలుగాను బుద్ధులుగాను ఏర్పరచబడిన సత్యమున తెలిసి నీతిగా జనం ప్రవేశించండి. నీ హృదయం దేవుడికి ఆశీర్వాదం కోసం నిత్య జీవం యుగయుగంలో ఉంటే ఆయన దగ్గర ఉంటాం. అది ఎంత గొప్ప సంతోషం. నీ ప్రాణమును విమోచించడం ఆయనకి ఇష్టం బహు. నీ ప్రాణం విమోచించడం బహు గొప్పది. అది తేలిక ఎన్నింటికి అంటున్నాడు. అయితే ఆయన వస్తామన్నాడు. ఎలా వస్తున్నాడు? ఎలా వస్తున్నాండి? ప్రకటన గ్రంథంలోకి వస్తున్నాను నేను. చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను, సునీత మనోన్నతిపోగానే వస్తాను నేను. అప్పుడు ఆమె మనోన్నతి వస్తుంది, నేనేమో చదువుపడిన వాళ్ళందరూ తీసుకెళ్తా, ఆయన వదిలిపెట్టబడింది. అంతేనా? వదిలిపెట్టబడతామా లేదా? మనోడు కావాలా? ఇప్పుడు వాక్యం ఏంటో మనోడు మాట్లాడుతున్నాను. నాకు లేరు మనోళ్ళు. వదిలేసాయి. నువ్వు అదే చెప్పాను, మీ మనవాళ్ళు కాదు, మీ కొడుకులు వదిలేసాయి, వాళ్ళు తిరుగుతారు. తిరిగా నేను వాళ్ళని పట్టించుకోను. కానీ మీరు వాక్యం వినకపోతే మట్టికి అనవసరం. ఏమవుతుంది? నీ నివాసానికి వెళ్లకుండా చెరపట్టాడు. ఎవరిని బట్టి? మనవడు పెట్టుకున్నాడు. మనవడు బట్టి ఏం చేశాడు? చెరపట్టాడు. ఏంటి, ఎక్కడికి పోతున్నావు? ఏదో పెద్ద తప్పు చేయక్కర్లేదు. చెరపడుతున్నాడు శత్రువు. చెరపట్టి వెళ్ళినప్పుడు మనవడు చూడంగానే వాక్యం పోతుంది. నీ నివాసానికి నువ్వు వెళ్ళలేవు. అప్పుడేమవుతాడు? మనవడు ముద్దు పెట్టుకుంటావు, నిన్నొచ్చో వాడు ముద్దు పెట్టుకుంటాడు. ఎవడు? వాడు అలాగే చేసేది. అయితే నువ్వు దేవునితో ఉంటే నిత్య జీవములకు వాసుకొని నీ నివాస స్థానం నీవెళ్ళ కొరకు సరిహద్దులను పాతి పెట్టుకోగలిగితే, రోజుపు స్తంభాలను నిలబెట్టుకోగలిగితే ఎంత గొప్ప భాగ్యవంతుడు తెలుసు. దేవుడు నీతో ఉంటాడు. యుగయుగంలో నువ్వు ఆయనలో సంతోషిస్తావు. ప్రియా సహోదరుడా, శత్రువుని నేను విడిపించడానికి వచ్చిన ప్రభు, నువ్వు ఏ ఇచ్చము జీవించాలి. ఆయన వస్తుంది. ఇదిగో నేను త్వరగా, నేను దొంగ మీద వచ్చున్నాను.